రామారావు గారి ఇల్లు ఇదే అండి. అంటే ఆయన ఇల్లు చూడాలని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. సో ఆ ఇంటిని చూపించే ప్రయత్నం చేయడం కోసం క్యూబ్ టీవీ ఇక్కడ వరకు వచ్చింది కదా. సో ఒకసారి ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి ఒక్కసారి చూద్దాం. రామారావు గారు కొంచెం మాకు ఇల్లు చూపించగలరా? రండి. మీరు అంటే అప్పట్లో అదే పాకిస్తాన్లో అక్కడ జైలు పాలవ్ అయ్యేటప్పుడు ఇదే ఇంట్లో ఉండేవారా? ఇదే ఇల్లు. ఇదే ఇల్లా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఇల్లు. ఓకే. అంటే పుట్టి పెరగడం అంతా ఇక్కడేనా? ఇక్కడే. ఓకే, రెండులో ఉంటుంది. సో అదొక రూము, ఇక్కడ బెడ్రూము, కిచెన్ కదండి. కిచెన్ రూమ్. ఓకే. అంటే అతి సామాన్యమైన జీవితం. సో ఈ జీవితం ఇప్పుడు బాగుంటుంది కదండి మీకు? మరి తప్పదండి. మరి ఏంటి మత్స్యకారులు అంటే మధ్యతరగతి కుటుంబాలు, అలాగే తప్పదు. ఎక్కడదు కానీ రొక్కడదు. అలా కష్టపడ్డాము, ఏదో పని చేసుకోవడం తప్పదు. మరి కానీ అంటే కష్టపడే వాళ్ళు నేను ఒకటి గమనించానండి. కష్టపడేవారు ఎవరైనా అంటే సంపత్తో సంబంధం లేకుండా ఆనందంగా బతుకుతారు. అంటే కష్టపడతారు, చాలా ఆనందంగా కూడా ఉంటారు. సో ఆనందం మీ మొహంలో కనిపిస్తుంది ఇప్పుడు నాకు, అందుకని చెప్తూ ఉన్నాను. సో ఇది కూడా చూపిద్దామండి. ఇదేంటండి? కిచెన్ అండి. కిచెన్. ఇది కిచెన్. ఓకే. సో ఇలా రండి, చూపించండి. సో పక్కన బయట ఇది ఒకటి ఉంది కదా. ఓకే. రామారావు గారి ఇల్లు చూపించాను. సో వారి శ్రీమతి గారు కూడా ఉన్నారు మనతో పాటు. మొదటగా ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. అంటే మీ ఆయన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటన, అంటే ఆ క్షణాలు మీరు ఆ రోజులు మర్చిపోలేరు. సో అది ఒక సినిమాగా తీయడం, సినిమాగా విడుదల కావడం, అందులో ఒక పెద్ద హీరోలు నాగ చైతన్య, తర్వాత సాయి పల్లవి ఇలాంటి వాళ్ళు యాక్ట్ చేయడం, ఈ సినిమా రావడం చూసి మీకేమనిపిస్తుంది? సినిమా ఇలాగా మీ పాకిస్తాన్కి దొరికారు కదా, ఆ కథ తీస్తాం అన్నప్పుడు మాకు హ్యాపీ అనిపించింది. మూవీగా తీస్తాం అన్నప్పుడు మేము ఓకే చెప్పాము కార్తిక్, మన శ్రీకాకుళం అబ్బాయి రైటర్కి. ఓకే అన్నయ్య, మీరు ఎలా స్పందించినా మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా మాకు అడగండి, నేను చెప్తాను, మేము చెప్తామని చెప్పా. తర్వాత ఇలాగా ఒప్పుకున్నారు సినిమా తీయడానికి అని చెప్పారు. ఇంకా హ్యాపీ అనిపించింది మాకైతే. సినిమా మూవీలో రావడమే హ్యాపీ. ఇంకా సినిమా అయితే చాలా బాగా వచ్చింది. చూసారా? నిన్న వెళ్ళి చూసాం. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ గా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అనుకుంటా బ్లాక్ బస్టర్ హిట్టే. సినిమా అయితే మా మత్స్యకారులు పడే కష్టాలు కానీ, వీళ్ళు అక్కడ పడే కష్టాలు కానీ, మేము ఇక్కడ ఆడవాళ్ళు పడే కష్టాలు కానీ అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో కాదు, సినిమాలో నాగ చైతన్య క్యారెక్టర్ చూస్తూ ఉంటే మీ ఆయన గారు గుర్తొచ్చారా మీకు? మా ఆయన గారే ఆయనే రామారావు గారు గుర్తొచ్చారా? గుర్తొచ్చారు. సో ఎమోషనల్ కూడా అయ్యామన్నమాట. ఎమోషనల్ గా ఎప్పుడో జరిగింది 6 సంవత్సరాల కిందట, మళ్ళీ అదే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తే ఎమోషనల్ అయ్యామండి. ఏడ్చారని కూడా చెప్పారు ఆయన. మీరంతా ఏడ్చారట కదా? ఏడ్చాం, అందరం. అంటే రామారావు గారు అంటే యాక్చువల్గా మత్స్యకారుల జీవితం అనేది, అంటే సముద్రం అనేది ఏం జరుగుతుంది ఏంటి అని ఎవరు చెప్పలేరు కదమ్మా. అంటే ప్రతి క్షణం ఒక పోరాటం లాంటిది సముద్రం మీదకి వెళ్ళేటప్పుడు. సో మరి మీరు ఆయన వెళ్ళేటప్పుడు, ఇప్పుడు వేటకి వెళ్ళాలి, జీవనాధారం మీది అదే కాబట్టి రామారావు గారు టీము వీళ్ళందరూ వెళ్ళినప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? మా మానసిక పరిస్థితి అంటే వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు మృత్యుతో పోరాడినట్టు వెళ్తారు. సముద్రం అంటే ఒడ్డుకి చేరినంత వరకు, ఆ తల్లి ఒడిలోకి వెళ్ళిన తర్వాత ఒడ్డుకి చేరినంత వరకు కొంచెం ఏదో ఏమైపోద్దో ఏటవుతుందో, టైంకి ఒడ్డుకి చేరేస్తే పర్వాలేదు. ఎక్కువగా టైం అయిందనుకో మాలో టెన్షన్, ఏదో టెన్షన్, ఏమైంది అక్కడ ఏం జరిగిందనే ఒక టెన్షన్ అనమాట. ఈ రోజులన్నీ టెన్షన్ తో కూడుకున్న రోజులే. అదే హార్బర్స్ ఉన్నాయి అనుకోండి, హార్బర్స్ ఉంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే అంతగా ఇబ్బంది అనిపించదు, ఒడ్డుకొచ్చు. కాబట్టి ఇంకేం టెన్షన్ ఉండదు మాకు. హార్బర్స్ లేకపోవడం ఏంటంటే మాకు టెన్షన్ అనమాట. వెళ్ళిన తర్వాత టైం అట్ అయినా సరే కొంచెం ఇబ్బంది పడిపోతాం, మేము టెన్షన్ పడిపోతాం. ఏమైంది, అక్కడ ఏం జరిగింది అని ఒక టెన్షన్ అనేది మాలో కలుగుతుంది అనమాట. భయంతో కూడుకున్న జీవితం. అంటే వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఏ స్త్రీకి ఉండదు, ఏ మహిళకి ఉండదు. ఇక్కడున్న ప్రతి మత్స్యకారుడు సముద్రం ఒడిలోకి వెళ్ళాడంటే ఇక్కడున్న ప్రతి మహిళ టెన్షన్ పడాల్సిందే. ఏం జరుగుతుంది అనేసి ఒక దీనిలాగా టెన్షన్. వాళ్ళ ఇంటికి వచ్చిన వరకు అబ్బా వచ్చారు అని తరువాత హ్యాపీ అనిపిస్తుంది అంతే. అంటే యాక్చువల్ చదువుకున్నారు కదా కొంత, అంటే డిగ్రీ అదంతా చదివారా?
ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ వరకు వెళ్ళి 10th వరకు వెళ్ళాం. 10th వరకు. అంటే తర్వాత అంటే ఇది వంశపారంపర్యంగా వస్తున్న జీవితం కాబట్టి అంటే దీన్ని ఎంచుకున్నారా, లేకపోతే ఇంకేదైనా అంటే ఏ విధంగా మళ్ళీ ఇందులోకి వెళ్ళారు అంటే వేటలోకి? వేటలోకి అంటే మరి డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, ఎంత చదివినా మత్స్యకారులు జాబులు రావట్లేదండి. జాబులు రావట్లేదు. మరి చదువుకున్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు కదా, జాబులు రావట్లేదు. ఇంట్లో కూడా ఇబ్బంది. ఎక్కువ చదువుకుంటే మన ఖర్చులకి ఇవన్నీ ఉండాలి కదా. తల్లిదండ్రులు ఇబ్బంది పడి వాళ్ళ పరిస్థితి చూసి నేను వేరే వాళ్ళు వెళ్ళిపోయాను. అయితే ఇక్కడ ఉండే సముద్రం ఉండే యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జట్టీలు అంటారు, మినీ జట్టీలు లేవు. ఇక్కడ యాడకి వెళ్తుంటే పెద్ద పెద్ద అల్లలు కెరటాలు వచ్చి బోట్లు ఉంటారు కదా చిన్నవి, తెప్పలు అంటే బోల్తో పాటు ప్రాణాలు కోల్పోతుంటారని మరి ఇంట్లో ఇబ్బంది పడి అంతవరకు ఆపేసి గుజరాత్ వెళ్ళిపోయాం బోట్లకి. ముందు బోట్లకి వెళ్ళి డ్రైవర్ అయ్యి అలాగా వేట సాగించేవాళ్ళం. ఇప్పుడు తండేల్ సినిమాలో నాగ చైతన్యం చూడగానే ఎలాంటి ఫీలింగ్ కలిగింది? చాలా ఫీలింగ్. ఎందుకంటే అంటే అలాంటి సంఘటన ఏ ఫ్యామిలీకి జరగకూడదు. కొంచెం జరిగినందుకు మేము బాధపడినందుకు నా తరపున, తర్వాత మత్స్యకారుల తరపున పడే బాధలు కష్టాలు, వీళ్ళెంత దీనికి వెళ్తారు ఏటకి వెళ్ళి ఏటకి వెళ్ళడం, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం, ఇలాంటివి ఎదుర్కొంటారు ఫ్యామిలీ కూడా అని సినిమాలు చూపించడం అందరికి అర్థమైంది. ఈ భారతదేశం మొత్తం అన్ని భాషలు విడుదల చేశారు, అందరికీ తెలుస్తుంది ఈ మత్స్యకారులు పడే కష్టాలు, బాధలు ఇవన్నీ. వీళ్ళు జట్టీల్లాగా వలసలు వెళ్ళడం చేయడం, అక్కడ పాకిస్తాన్ దొరకడం, వీటిని ఇంత ఇబ్బందులు పడుతుంటారని అందరికీ చాలా బాధాకరమైన విషయం, అందరూ తెలుసుకుంటారు. అంటే మీ దగ్గరికి ఈ సినిమా తీస్తామని చెప్పి ఎవరు అప్రోచ్ అయ్యారండి? రైటర్ అంటే కార్తీక్ శ్రీకాకుళం అయింది. మేము పాకిస్తాన్ 2020 రిలీజ్ అయినంటే మాతో ట్రావెల్ అయ్యారు ఒక సంవత్సరం పాటు. ఆయన ఇప్పటికప్పుడు డైలీ ఫోన్ చేసేవారు, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఆయనకి మొత్తం డీటెయిల్ చెప్పేవాళ్ళం అంతే. అసలు అంటే మీరు అంటే జైలు పాలు అవ్వడానికి అంటే అసలు సంఘటన ఒక్కసారి గుర్తించుకొని మా ప్రేక్షకుల కోసం చెప్పండి. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు వాతావరణం బాగోలేదండి, చుట్టూ మబ్బులు. అంటే కదా ఇక్కడి నుంచి బయలుదేరిన వెంటనే అటువైపు గుజరాత్ జలాల్లోకి వెళ్ళిపోయారా? వెంటనే వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి 2 నెలలు ఏట కొనసాగింది గుజరాత్. 2 నెలల 2 నెలలు బొంబే ఇటుకి గుజరాత్ వేరే వాళ్ళు కాసే 2 నెలలు కొనసాగింది. సరే 3వ నెల అంటే మన 2018 11/28లో దగ్గరలో అంటే అటు తర్వాత ఇటు ఉండవు. అటుకాసి చేపలు ఉంటాయి, ఇటుకాసి పోల్ బందర్ అంటారు, అది మన భారత ఇండియా. ఇది పోల్ బందర్ దూరక పోల్ బందర్ కాసి అటు వెళ్తాం మేము. అటు వెళ్ళి ఆట చేసేటప్పటికి ఈ వాతావరణం బాగాలేక తుఫాన్ మబ్బులు గిబ్బులు అన్ని వల్ల జీపీఎస్ సరిగ్గా పని చేయలేక అలా జరిగింది అది అంతే. అంటే ఆ రోజు అంటే నేను చదివింది ఏంటంటే మబ్బులు ఏవో ఉండడం వల్ల మీరు దారి తప్పారు ఇట్లాగని. అంటే కాదండి, మీరు ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఇంకో ఈ రోడ్డు ఇక్కడి నుంచి పలానా ఊరు వస్తుంది, లేకపోతే ఇక్కడి నుంచి ఈ ఊరు, ఇలాగని మనకు తెలుస్తుంది. సముద్ర జలాల్లో ఇది మన సముద్రం అంటే మన దేశానికి సంబంధించిన సముద్రం, అక్కడ వేరే దేశం అని ఎలా తెలుసుకుంటారంటే జీపీఎస్ ఒకటి ఉంటది, మన మొబైల్ దాంట్లో మ్యాప్ ఉంటది. అది పలానా ఊరు నెంబర్ తీసామంటే మత్స్యలేసం ఇన్ని కిలోమీటర్లు ఉంది అని తెలుస్తుంది. అది మా దగ్గర అది పాడైపోయింది. తర్వాత కొన్ని అనుకోకుండా ఇలాగుంటే క్లియర్గా ఉంటే పోనీ ఎటు వెళ్తానని తెలుస్తుంది. అది పాడైపోయిన దానికి మబ్బులు ఎక్కువ, వాతావరణం బాగాలేక చుట్టూ పొగ మబ్బులు మేఘం ఇవన్నీ కమ్మేసేయడం వల్ల మాకు అనుకోకుండా మరి ఎక్కడ ఉన్నామో మా దగ్గర ఉన్నామో వాళ్ళ దగ్గర మాకే తెలియదు. వచ్చి దాంట్లో చేసి తీసుకెళ్ళిపోరు అంతే. మాకు ఎంతమంది వచ్చారండి? వాళ్ళు 2 లేవీల మీద వచ్చారు. వాళ్ళు 2 షిప్లా? కోస్ట్ గార్డ్ వచ్చాడు, పాకిస్తానీ కోస్ట్ గార్డ్స్. పాకిస్తాన్ రెండింటి మీద వచ్చారు. అంటే ఫుల్ ఫైర్ మిషన్ గన్స్ తో వస్తారు కదండి? వచ్చారు. వచ్చి ఏమన్నారు, ఏమడిగారు మిమ్మల్ని? వాళ్ళు మీరు మా బార్డర్ లోకి వచ్చేసారు, మీకు తీసుకెళ్లిపోతాం అంటే ఎక్కడ వారు ఏంటని ఫస్ట్ అడిగారంటే మీరు మా బార్డర్ లోకి వచ్చారు అన్నాడు అన్నారు వాళ్ళ మగతులు. ఇందులో కాదు మీరు అంటే ఇండియన్స్ అని వాళ్ళకి తెలుసా ముందే? తెలుసా? ఇండియా జెండా ఉంటాయి కదా బోట్ల మీద, ఇండియన్ జెండాలు ఉంటాయి. ప్రతి బోటు గుజరాత్ బోటుకి ఇండియన్ జెండాలు పైన వేలాడుతూ ఉంటాయి. అది ఎప్పుడు కాపాడుకోవాలి మనం. ఒకవేళ పాత అయిపోయిన మళ్ళీ కొత్తది తెచ్చేసి వేసుకోవడం, అది ఎగురుతూనే ఉంటది మన ఇండియా జెండా. ఒకవేళ అది ఏమైనా మబ్బు కనబడినా మేమే వాంటలు చెప్పేసి ఇండియా జెండా రప్పించండి అంటే మళ్ళీ కొత్తగా కట్టించేస్తాం. ఇప్పుడు దగదగలు ఆడాలి, తలతల ఎగరాలి, బాగా ఎగరాలని మేమే ఏర్పాటు చేస్తున్నాం.
అంటే దేశం మీద మనకుండే ఒక ప్రేమ, ఆ ప్రేమను మీకుండే ప్రేమను మీరు ఆ విధంగా చూపించుకుంటుంటారు. సో మీరు మన ఇండియన్స్ అని చెప్పి వాళ్ళకి తెలిసింది, వచ్చి అడిగారా వాళ్ళు? అడిగారంటే మనకు అవకాశం ఎవరు మాట్లాడడానికి, మీరు మా బోర్డర్ లో లోపలికి వస్తారు, మీకు